మాకు నాసిక రంధ్రముల ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకింపబడిన వాడు. దేవుని సంగమునకు, దేవుని ప్రజలకు నాసిక రంధ్రముల ఊపిరి వంటి వాడట దైవజనుడు. ఎంత గొప్ప మాట అండి. నాసిక రంధ్రముల ఊపిరి ఆడకపోతే ఆ వ్యక్తి మరణించినట్టే కదా, త్రాణ లేనట్టే, ప్రాణం పోయినట్టే కదా. సవాలుగా ఈ మాట అడుగుతున్నాడు. గుండె మీద చేయి పెట్టుకొని చెప్పు, నేను లేకపోతే గుండె ఆగినంత పని, ప్రాణం పోయేంత పని అని చెప్పగలిగిన బిడ్డలు ఉన్నారా? ఒక సంఘానికి కానీ, ప్రాంతానికి కానీ ఊపిరి వంటి వాడిగా ఎదగలిగావా? ఇది చిన్న మాట కాదండి. ఫలానా వ్యక్తి లేకపోతే మేము లేం, ఆయన లేకపోతే మేము ఉండలేం అని ప్రజలు పరితపించేంతగా వారి నాసిక రంధ్రముల ఊపిరిగా ఒక దైవజనుడు మారిపోవటం, ఒక ప్రాంతానికి, సమాజానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఒక దైవజనుడి గమనాగములు మారిపోవటం ఏమి సామాన్యమైన సంగతి కాదండి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, మినిస్ట్రీ ఇస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ అనే ప్లాట్ఫామ్, ఇట్స్ లైఫ్. సేవ అనేది వేదిక మీద ప్రదర్శన కాదు, అది మన జీవితం. ప్రపంచానికి జీవాన్ని పోయాల్సినటువంటి జీవితం.